ఒకప్పుడు విజయగఢ్ రాజ్యంలో ఓ ధైర్యవంతుడైన యువరాజు ఉండేవాడు. అతడి తల్లి శాపం కారణంగా రాయిగా మారిపోయింది. ఒకరోజు ఓ వృద్ధ ముని వచ్చి, ఈ శాపం అంతం కావాలంటే స్వర్ణమణిరత్నం అనే అద్భుతమైన మణి తీసుకురావాలి. అది మంత్రగత్తెలు నివసించే చీకటి అరణ్యంలో ఉంది. కానీ అది ఒక శాపగ్రస్త ప్రదేశం అని చెప్పాడు. అలా యువరాజు తన తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చీకటి అరణ్యం వైపుగా ప్రయాణం మొదలుపెట్టాడు. అర్జున్ మొదట అడవిలో అడుగు పెట్టగానే విపరీతమైన గాలులు, పొగ, మబ్బులతో వాతావరణం నిండిపోయింది. అక్కడ మొదటిగా ఒక మంత్రగత్తె సూర్యలేఖ, నీ తల్లిని రక్షించాలా? అయితే నీ బుద్ధితో నన్ను ఓడించు అంది. అర్జున్ ఆమె అన్ని ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పి ముందుకు సాగాడు. తర్వాత అతను ఒక మాయా సరస్సు దగ్గరికి వెళ్ళగానే అక్కడి నీటిలో అతడికి తన మిత్రుడు ద్రోహం చేసినట్టుగా భ్రమ కలిగించే ప్రతిబింబాన్ని చూపించింది. కానీ అతడికి తన తల్లి నిజం కన్నా నమ్మకం, ప్రేమ గొప్పవి అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భ్రమను దాటి అర్జున్ చీకటి కోటకి చేరాడు. అక్కడే ఆ రత్నం ఉంది. అక్కడ అతనికి చిన్నమాయ అనే ఒక శాపగ్రస్తురాలైన మంత్రగత్తె మాటలు, ఈ రత్నాన్ని తీసుకెళ్తే నీ తల్లి బ్రతుకుతుంది, కానీ నా అస్తిత్వం పూర్తిగా కోల్పోతాను అని వినిపించాయి. అర్జున్ ఆలోచించాడు. చిన్నమాయకు శాంతి కలగాలని కోరుకుంటూ రత్నాన్ని తీసుకున్నాడు. ఆమె చిరునవ్వుతో మాయమైంది. అర్జున్ రత్నంతో తన రాజ్యానికి పరిగెత్తాడు. రాజమాత మెడలో మణిని కట్టగానే ఆమె రాయి నుండి మళ్ళీ సాధారణంగా మారింది. ప్రజలంతా ఉత్సవాలు జరుపుకున్నారు. అర్జున్ పేరు గొప్ప వీరుడిగా చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో మారుమోగింది.